ధన్యవాదములు, నమస్కారములు. ముఖ్యంగా కృష్ణదేవరాయల గురించి చెప్పాలనుకుంటే ఈ రోజు నుంచి రేపు రూపున సరిపోదు, కానీ కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నారు. ఈరోజు దేశంలోనే దాదాపు 5 రాష్ట్రాలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఆయన ఏలుబడి సాగింది. ఆయన ఏలుబడిలో రాయచూరులో పెద్ద యుద్ధం జరిగింది. బీజాపూర్ సుల్తాన్కి మన కృష్ణదేవరాయలు దీనికి ఆయన సైనిక అధ్యక్షుడిగా ఉన్నాడు. రాజు ప్లస్ సైనిక అధ్యక్షుడు ఆయనే. దాదాపు 550 ఏనుగులు, అంటే 550 ఏనుగులు, 32,000 గుర్రాలు, 1,32,000 మంది సైన్యము. అంటే ఒక పట్టణమే సముద్రం మాదిరి పోయి శత్రువుల మీద పడేది. అంత పవర్ఫుల్గా యుద్ధం చేసేవాడు కృష్ణదేవరాయలు. ఎంత పవర్ఫుల్గా యుద్ధం చేసేవాడు, ప్రజలు కూడా అంతే పవర్ఫుల్గా పాలించేవాడు. అంటే అన్ని రకాలుగా కూడా ఆయన విద్వాంసులకి మద్దతు ఇచ్చేవాడు, ప్రజలకి మంచి చేసేవాడు. పూర్వపు యోచన చేసి చెరువులన్నీ కూడా తిరుపతిలో రాయల చెరువు కావచ్చు, నరసింహాడు అని చెప్పినట్లు, దాసని చెప్పినట్లు చెరువులే కాదు, గుడే కాదు, గోపురాలే కాదు, తిరుమలకి 7 సార్లు వచ్చి వజ్ర కిరీటం కూడా కృష్ణదేవరాయలు గారు ఇచ్చింది. కానీ మాకంటూ కూడా ఒక చిన్న సంశయం. ఎందుకంటే జనవరి 16వ తారీఖు మల్లికార్జున సర్కిల్లో జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. జనవరి 17, ఈరోజు ఫిబ్రవరి 16, మళ్ళా జయంతి. ఏం 2 సార్లు చేస్తాం సంవత్సరానికి జయంతి అని మీరు అడగచ్చు. ప్రతి ఒక్కటి కూడా లిఖితపూర్వకంగా ఉంది. ఇక్కడ హంపీలో కావచ్చు, మన తమిళనాడు దక్షిణ భారతదేశం దక్షిణ తమిళనాడులో కావచ్చు, అట్లా కర్ణాటకలో కావచ్చు, ఈవెన్ కేరళ, గోవాలో కూడా ఆయన పాలించడం జరిగింది, మహారాష్ట్ర వరకు కూడా. కాబట్టి మేము దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాం. ఆంధ్రాలో కమిటీని, కర్ణాటకలో కమిటీని, అట్లా తమిళనాడులో కమిటీని, తెలంగాణలో కూడా అర్ధం వరకు కూడా కృష్ణదేవరాయలు పాలించినాడు. అక్కడ కూడా కమిటీలు వేసి, ఒక 5 కమిటీలు వేసి, 5 కమిటీలు కూడా ఒక తీర్మానం చేసి త్రూ గవర్నమెంట్, అంటే పర్ఫెక్ట్గా కనుక్కొని జయంతి జనవరి 17, ఫిబ్రవరి 16 కరెక్ట్గా కనుక్కొని ఈ సంవత్సరంలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి మరొక్కసారి ప్రజలకు కానీ ఎవరిని అడిగే సమాధానాలకు కానీ కరెక్ట్గా సమాధానం చెప్పే టైం లోపల మేము ఈ జయంతిని పర్ఫెక్ట్ డేట్కి, అంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్తో, హంపీలో ఉన్న ఎవిడెన్స్తో, ఆయన తల్లి నాగలాంబ గారు పెనుగొండ ఆయనది, ఆంధ్ర భోజుడు అనేవారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా లింక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి లిఖితపూర్వంగా ఉంది. ఆయన యుద్ధం చేసిండేది, పాలించిండేది, పుట్టిండేది, పెరిగిండేది అంతా కూడా. కాబట్టి ఈ కమిటీలు వేసి కమిటీల ద్వారా నిజ నిర్ధారణ తెప్పించుకొని త్రూ గవర్నమెంట్ డేట్ అనౌన్స్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.